హలో ట్రేడర్స్, వెల్కమ్ టు అవర్ బెస్ట్ ట్రేడింగ్ ట్రిక్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం వెడ్నెస్డే రోజు మనం వన్ డే ప్రీవియస్ డే ఇచ్చిన వెడ్నెస్డే ట్రేడ్ చేసుకోవడానికి వన్ డే ప్రీవియస్ డే ఇచ్చిన నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లెవెల్స్ అనేవి ఏ విధంగా పనిచేశాయి, ఎలా వర్క్ చేశాయి, మనం ఏ విధంగా ట్రేడ్ చేశామో, మనం ఇచ్చిన రెసిస్టెన్స్ సపోర్ట్ లైన్ దగ్గర ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్, క్యాండిల్ స్టిక్ ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ ఏ విధంగా వర్క్ అయింది చూసుకొని నెక్స్ట్ మనం థర్స్డే రోజు అంటే ఎక్స్పైరీ డే థర్స్డే రోజుకి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో లెవెల్స్ అనేది తీసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఒకసారి చూడండి. నేను ఈ చార్ట్ అనేది నిన్న మీకు ఇలానే చూపించాను, కాకపోతే అంటే కొంచెం జూమ్ చేస్తున్నా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటానికి ఫ్రీగా ఉండడానికి. ఫ్రెండ్స్, కొంతమంది మాకు కామెంట్ చేశారు ఏంటంటే ఈ ప్రైస్ అనేది ఓబడట్లేవు అని చెప్పేసి. అయితే నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ నేను డిస్ప్లే చేస్తున్నాను ఫ్రెండ్స్. చూసారా, ఇక్కడ నేను రాశాను. ఇప్పుడు మీకు ఇక్కడ క్లియర్ ఇక్కడ రెసిస్టెన్స్ ఏంటి, నిఫ్టీ చార్ట్ ఇది, సపోర్ట్ అని చెప్పి క్లియర్గా నేను రాశాను, చూసుకుంటాను. చూసారా, అయితే ఈరోజు మార్కెట్ మనకి వెడ్నెస్డే రోజు ప్రీవియస్ డే ఇచ్చిన లెవెల్స్ అనేవి మనకి ఎలా వెడ్నెస్డే రోజు పనిచేస్తాయో చూడండి ఫ్రెండ్స్, క్లియర్గా చూడండి. ప్రైస్ యాక్షన్ అంటే ప్రైస్ యాక్షన్ ఫ్రెండ్స్, ఏమైంది మార్కెట్ మనం ఇచ్చిన రెసిస్టెన్స్ సపోర్ట్ లెవెల్ మధ్యలో ఓపెన్ అయింది, ఒకసారి అప్ సైడ్కి వెళ్ళింది ఫ్రెండ్స్. అప్ సైడ్కి వెళ్ళి ఏమైంది, మనం ఇచ్చిన రెసిస్టెన్స్ని టచ్ చేసుకొని ఇక్కడ షూటింగ్ స్టార్ ప్యాటర్న్ వచ్చింది, షూటింగ్ స్టార్ ఫామ్ అయింది. షూటింగ్ స్టార్ ఫామ్ అయిన తర్వాత మీరు వెంటనే ఇక్కడ ట్రేడ్ తీసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ ట్రేడర్స్ అనేది ఇది తీసుకుంటారు. నేనేం చెప్పాను, కన్ఫర్మేషన్ క్యాండిల్ కూడా అని చెప్పాను. కన్ఫర్మేషన్ క్యాండిల్ అంటే రెడ్ క్యాండిల్ ఫ్రెండ్స్. మనం ఇక్కడ కూడా ట్రేడ్ అనేది తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, ఒకవేళ మీకు ఇక్కడ స్టాప్ లాస్ ఎక్కువ ఉంటే ఇక్కడ మీరు ఏదైనా ఒక పీ అనేది బై చేసుకోవచ్చు. ఇక్కడ డౌన్ సైడ్కి పీ కూడా బై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, మీరు ఇక్కడ కనుక బై చేస్తే ఇక్కడ నుంచి మనకు మినిమం 100 పాయింట్స్, మనకి 80 పాయింట్స్ అనేది ప్రాఫిట్ అనేది వచ్చింది ఫ్రెండ్స్. చూసారా, 80 పాయింట్ అనేది ఇక్కడ సెల్ సైడ్ మార్నింగ్ టైంలో ప్రాఫిట్ వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ ఏమైంది ఫ్రెండ్స్, మనం ఇచ్చిన సపోర్ట్ దగ్గరనే ఒక ఇన్సైడ్ బార్ క్యాండిల్ వచ్చింది. చూసారా, ఇన్సైడ్ బార్ క్యాండిల్ వచ్చింది, ఇక్కడ ఒక హేమర్ క్యాండిల్ వచ్చింది, ఇక్కడ కన్ఫర్మేషన్ క్యాండిల్ కూడా వచ్చింది. ఇక్కడ బై చేస్తాం, దీని కింద మనకు స్టాప్ లాస్ ఉంటుంది, లేకపోతే ఇక్కడ ఏం చేస్తాం, సిఈ బై చేస్తాం. ఒకవేళ మీరు ఇక్కడ మిస్ అయితే మళ్ళీ మార్కెట్ ఏం చేసింది, మళ్ళీ మనం ఇచ్చిన సపోర్ట్ దగ్గర రెస్పెక్ట్ చేసుకొని ఇంతవరకు క్యాండిల్ ఒక మార్నింగ్ స్టార్ ఫామ్ అయింది ఫ్రెండ్స్. ఇది మార్నింగ్ స్టార్ క్యాండిల్. ఈ మార్నింగ్ స్టార్ పైన తీసుకోవచ్చు, లేకపోతే కన్ఫర్మేషన్ క్యాండిల్ పైన తీసుకున్నా ఇక్కడ నుంచి మినిమం మళ్ళీ మనకి ఆఫ్టర్నూన్ టైంలో కూడా మనకి ఇక్కడ ఒక 80 పాయింట్స్ అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. మినిమం 100 పాయింట్స్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. చూసారా, ఇంత పర్ఫెక్ట్గా నిఫ్టీ అనేది పనిచేస్తుంది అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఎంత పర్ఫెక్ట్గా పనిచేసిందంటే మీకు ప్రైజ్ యాక్షన్ ట్రేడింగ్ అంటే ప్రైజ్ యాక్షన్ ట్రేడింగ్ ఫ్రెండ్స్. ఇక మనం నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీలోకి వెళ్ళే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ ఏంటంటే, మేము ఇంట్రాడే కోర్స్ నేర్చుకోవడానికి బిగినర్స్కి స్మాల్ అమౌంట్లో 10-15 డేస్లో కంప్లీట్ అయ్యే విధంగా ఒక కోర్స్ డిజైన్ చేశాము. నెక్స్ట్ వీక్ ఒక 10 డేస్లో మేము ఈ కోర్స్ అనేది స్టార్ట్ చేస్తాము, ఫస్ట్ బ్యాచ్ స్టార్ట్ చేస్తాము. అయితే మీరు ఎవరైనా సరే మాతో పాటు ట్రేడింగ్ సెటప్ నేర్చుకొని మీరు మనీ ఎర్న్ చేసుకోవాలనుకుంటే కింద వీడియో డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఇచ్చాము. ఆ లింక్ ఓపెన్ చేసి గ్రూప్లో జాయిన్ అయితే మేము ఫర్దర్ డీటెయిల్స్ అనేవి ట్రైనింగ్ సంబంధించిన ప్రతి డీటెయిల్స్ అని అందులో ఇస్తాము ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే అప్స్టాక్ అకౌంట్ ఎవరికైనా కావాలంటే కింద డిస్క్రిప్షన్లో అప్స్టాక్ లింక్ ఉంది, ఆ లింక్ ఓపెన్ చేసి అకౌంట్ కూడా ఓపెన్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక మనం నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీలో ఏ విధంగా ప్రైస్ యాక్షన్ పనిచేసిందో చూద్దాం ఫ్రెండ్స్. నేను ఒక్కసారి జూమ్ చేస్తున్నా, ఒకసారి చూడండి ప్రైస్ అనేది మనకి ఏ విధంగా మనం ఇచ్చిన రెసిస్టెన్స్ లైన్ పైన ఏ విధంగా పనిచేస్తుందో ఒకసారి జూమ్ చేస్తున్నా చూడండి. జూమ్ చేసి చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మనకి ఇక్కడ కింద ఛానల్ ఇచ్చాం సపోర్ట్, ఇది రెసిస్టెన్స్ ఇచ్చాము. మనం ఇచ్చిన రెసిస్టెన్స్ కానించే మార్కెట్ అనేది పర్ఫామ్ చేసింది. ఏ విధంగా పర్ఫామ్ చేసిందో క్లియర్గా నేను విత్ ఎగ్జాంపుల్తో చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఏమైంది ఫ్రెండ్స్, మార్కెట్ ఒక స్ట్రాంగ్ క్యాండిల్ ఫ్రెండ్స్, ఇక్కడ ఒక స్ట్రాంగ్ క్యాండిల్ మనకి చూడండి, ఒక స్ట్రాంగ్ క్యాండిల్ అనేది ఇక్కడ మనకి బ్రేక్అవుట్ ఇచ్చింది మన రెసిస్టెన్స్ని, బ్యాంక్ నిఫ్టీ రెసిస్టెన్స్ని. ఎమ్మటే మనం ట్రేడ్ చేస్తామా, చెయ్యం. ఎందుకంటే మనకు ఖచ్చితంగా రీటెస్ట్ అనేది చేయాలి ఫ్రెండ్స్, రీటెస్ట్ అనేది చేయాలి. రీటెస్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఒక షూటింగ్ స్టార్ వచ్చింది ఫ్రెండ్స్, ఇక్కడ ఒక హేమర్ ప్యాటర్న్ వచ్చింది, హేమర్ తర్వాత ఒక కన్ఫర్మేషన్ క్యాండిల్ కూడా వచ్చింది. కన్ఫర్మేషన్ క్యాండిల్ పైన బై చేస్తాం, కింద స్టాప్ లాస్ ఇస్తాం మనం. ఓకేనా, ఇక్కడ నుంచి మినిమం మీరు చూసుకుంటే 600 పాయింట్స్ అనేది మనకు రావడం జరిగింది ఫ్రెండ్స్. ఎప్పుడైతే మనం ఒక ప్రాఫిట్లోకి వస్తామో తర్వాత ఏం చేస్తాం, ఆటోమేటిక్గా ట్రయల్ చేసుకుంటాం. ఒకవేళ మీరు ఇక్కడ కనుక మిస్ అయ్యారనుకున్న ఫ్రెండ్స్, ఇక్కడ మిస్ అయ్యారైతే మాత్రం ఒకవేళ ఇది బ్రేక్ చేసి ఇక్కడ రీటెస్ట్ చేసింది చూడండి, ఇక్కడ రీటెస్ట్ చేసుకొని ఇక్కడ ఒక పియర్సింగ్ ప్యాటర్న్ వచ్చింది, బుల్లిష్ పియర్సింగ్ ప్యాటర్న్ అంటాం దీన్ని ఏమంటాం మనం, పియర్సింగ్ ప్యాటర్న్ అంటే ఏంటి ఫ్రెండ్స్, ఇలా ఒక రెడ్ క్యాండిల్ వచ్చి
ఇలా ఒక రెడ్ క్యాండిల్ వచ్చిన తర్వాత మనకు వచ్చి గ్రీన్ క్యాండిల్ కొంచెం కిందికి వచ్చి 75% ఈ క్యాండిల్ని ఎంగిల్ఫ్ చేస్తే ఇది పియర్సింగ్ ప్యాటర్న్ కింద తీసుకుంటాం మనం. ఇక్కడ ఒక పియర్సింగ్ ప్యాటర్న్ వచ్చింది. ఈ పియర్సింగ్ ప్యాటర్న్ తర్వాత ఒక కన్ఫర్మేషన్ క్యాండిల్ వచ్చింది. ఇక్కడ బై చేసి ఇక్కడనే స్టాప్ లాస్ ఇస్తే ఇక్కడి నుంచి కూడా మీరు 500 పాయింట్స్ అనేది మనీ ఎర్న్ చేస్తారు బ్యాంక్ నిఫ్టీలో. లేదా మీరు ఇక్కడ నుంచి ఫ్యూచర్లో చేయకపోతే ఇక్కడ మీరు 29,250 ఉంది ఫ్రెండ్స్, 29,500 కానీ ఇలా 29,300 కానీ సియు కూడా ఇక్కడ మీరు బై చేసుకోవచ్చు. ఇక్కడ సియు కూడా మీరు బై చేసుకోండి. ఎంత ఉంటుంది ప్రీమియం ప్రైస్ 300 250 ఉండొచ్చు. ఇక్కడ మనకి ఇందులో కూడా 100 రూపీస్ 150 రూపీస్ అనేది మనకు తక్కువ స్టాప్ లాస్తో మనం మనీ అనేది ఎర్న్ చేసుకుంటాం విత్ ప్రైస్ యాక్షన్ ప్రకారం. ఫ్రెండ్స్ చూశారు కదా, ప్రైస్ యాక్షన్ అనేది పర్ఫెక్ట్ పనిచేస్తుంది. మన వీడియోలో కొన్ని స్ట్రాటజీస్ ఉన్నాయి, ప్లేలిస్ట్లోకి వెళ్ళి మీరు అయితే అంతకుముందు నాకు కామెంట్ వచ్చింది, సార్ చార్ట్ ఎక్కడ చూడాలని కూడా అడుగుతున్నారు. చార్ట్ అనేది మీరు బ్రోకరేజ్ అకౌంట్ ఏది ఉన్నా పర్లేదు, మీరు అందులోనే చార్ట్ అనేది మనం ఇచ్చే హార్జెంట్ లైన్స్ అనేది ప్లేస్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. మనం ఏం చేద్దాం, నెక్స్ట్ థర్స్డే రోజుకి ట్రేడ్ చేసుకోవడానికి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో రెసిస్టెన్స్ సపోర్ట్ లెవెల్స్ అనేవి తీసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మనం థర్స్డే ట్రేడ్ చేసుకోవడానికి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ తీసుకొని ఏ విధంగా ట్రేడ్ చేయాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసి రెసిస్టెన్స్ వచ్చేసి 29,782 రూపీస్, సపోర్ట్ వచ్చేసి 29,250, అగైన్ సపోర్ట్ వచ్చేసి 28,905 అంటే 905. ఫ్రెండ్స్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, బ్యాంక్ నిఫ్టీలో రెసిస్టెన్స్ వచ్చేసి 29,782 రూపీస్, సపోర్ట్ వచ్చేసి 29,250 రూపీస్, అగైన్ సపోర్ట్ వచ్చేసి 28,905 ఫ్రెండ్స్. నిఫ్టీలో లెవెల్స్ తీసుకొని మనం ఏ విధంగా ట్రేడ్ చేయాలో చూసుకుందాం ఫ్రెండ్స్. నిఫ్టీలో ఈరోజు మన ప్రైస్ యాక్షన్ ప్రకారం కొంచెం క్రిటికల్గా ఉంది. ఎందుకంటే మనకి 2 సపోర్ట్ లైన్స్ రావడం జరిగింది, 2 ట్రెండ్ లైన్స్ అంటే రెసిస్టెన్స్ లైన్స్ అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా, అయితే ఏంటంటే రెసిస్టెన్స్ వచ్చేసి నిఫ్టీలో 12,950, అగైన్ రెసిస్టెన్స్ వచ్చేసి 12,913 రూపీస్, సపోర్ట్ వచ్చేసి 12,837 టు 12,857 ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి ఛానల్, ఈ ఛానల్లో జాగ్రత్తగా మనం ట్రేడ్ అనేది చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఏ విధంగా ట్రేడ్ చేస్తామని నేను క్లియర్గా చెప్తాను ఫ్రెండ్స్. ఓకేనా, నిఫ్టీలో నేను క్లియర్గా చెప్పి బ్యాంక్ నిఫ్టీలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఎప్పుడైతే మార్కెట్ మనం ఇచ్చిన రెసిస్టెన్స్ కింద కనుక సస్టైన్ అయ్యి ఏదైనా ఒక బేరిష్ ప్యాటర్న్ వస్తే ఇక్కడ కన్ఫర్మేషన్ క్యాండిల్ తీసుకొని డౌన్ సైడ్ సెల్ చేస్తాం, పైన స్టాప్ లాస్ అనేది ఫిక్స్ చేస్తాం ఫ్రెండ్స్. ఓకేనా, ఇదంతే. మనం ఇచ్చిన సపోర్ట్, ఇది సపోర్ట్ అనుకుంటే, ఒకవేళ ఇది సపోర్ట్ అనుకుంటే మనం రెసిస్టెన్స్ అనేది ఇచ్చాము. సపోజ్ ఇక్కడ నుంచి మార్కెట్ కిందకి వస్తే ఇప్పుడు మనకి ఏమైంది, సపోర్ట్ అయింది. సపోర్ట్ అనుకుంటే ఇక్కడ సస్టైన్ అయ్యి ఏదైనా ఒక బుల్లిష్ ప్యాటర్న్ వస్తే ఇక్కడ నుంచి అప్ సైడ్ బై చేస్తాం, కింద స్టాప్ లాస్ అనేది ప్లేస్ చేస్తాం ఫ్రెండ్స్. ఓకేనా, మన సినారో తెలుసు, ఎప్పుడైతే మార్కెట్ బ్రేక్ అయిందో ఖచ్చితంగా ఎమ్మటే ట్రేడ్ చేయకుండా ఖచ్చితంగా రీటెస్ట్ చేసుకొని ఏదైనా ఒక ప్యాటర్న్ మనకి రావాలి. ఇక్కడ ఏదైనా ఒక ప్యాటర్న్ వస్తే కన్ఫర్మేషన్ క్యాండిల్ తీసుకొని కిందికి సెల్ చేస్తాం ఫ్రెండ్స్. ఓకేనా, అప్ సైడ్ కూడా అంతే, సేమ్ ఇదే ప్యాటర్న్. అప్ సైడ్ బ్రేక్ అయిన ఎమ్మటే ట్రేడ్ తీసుకోకుండా రీటెస్ట్ చేసుకున్న తర్వాతనే మనం ట్రేడ్ అనేది తీసుకుంటాం ఫ్రెండ్స్. ఇది నిఫ్టీలో జాగ్రత్తగా ఈ లైన్స్ అనేవి, ఈ ఆర్జెంటల్ లైన్స్ అనేవి మీ బ్రోకరేజ్ అకౌంట్ ఏదైనా మీరు ఉపయోగించవచ్చు. ఏది ట్రేడ్ చేసుకుంటుంది అందులో మీరు ఈ లైన్స్ అనేవి ప్లేస్ చేసుకొని ఈ విధంగా ప్రాక్టీస్ అని చేయండి ఫ్రెండ్స్. మీకు ఇంకా ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ అర్థం కాకపోతే మన వీడియోస్, ప్రీవియస్ వీడియోస్ అనేవి ఒక 10 వీడియోస్ కంటిన్యూగా చూసుకుంటూ వస్తే మీకు మనం ఏ విధంగా చెప్పాము, ఎలా ప్రైస్ యాక్షన్ చేసాము, 3 మినిట్స్ క్యాండిల్ అని మీకు క్లియర్గా తెలుస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీలో చూద్దాం ఫ్రెండ్స్. బ్యాంక్ నిఫ్టీలో కూడా మనం ఇచ్చిన ప్రైస్ అనేది ఫస్ట్ రెసిస్టెన్స్ కింద కనుక సస్టైన్ అయ్యి ఏదైనా ఒక బేరిష్ ప్యాటర్న్ వస్తే ఇక్కడ నుంచి కన్ఫర్మేషన్ క్యాండిల్ తీసుకొని కిందికి సెల్ చేస్తాం, లేకపోతే పిఈ అనేది బై చేస్తాం. ఓకేనా, ఇక్కడ పిఈ కూడా బై చేసుకోవచ్చు. లేకపోతే మార్కెట్ అనేది మళ్ళీ మనం ఇచ్చిన సపోర్ట్ దగ్గరకు వచ్చి సపోర్ట్ పైన కనుక సస్టైన్ అయితే ఇక్కడ ఏదైనా ఒక బుల్లిష్ ప్యాటర్న్ వస్తే అప్ సైడ్ బై చేస్తాం, కింద స్టాప్ లాస్ ఉంటుంది. లేకపోతే ఇక్కడ సిఈ కూడా అప్ సైడ్కి బై చేసుకోవచ్చు. ఓకేనా, మనం ఇచ్చిన సపోర్ట్ కనుక బ్రేక్ అయితే ఇక్కడ ఎమ్మటే ట్రేడ్ చేయకుండా రీటెస్ట్ చేసుకొని ఏదైనా ఒక బేరిష్ ప్యాటర్న్ వస్తే ఇక్కడ కన్ఫర్మేషన్ క్యాండిల్ చూసుకొని కిందికి డౌన్ సైడ్ సెల్ చేస్తాం, పైన స్టాప్ లాస్ ఉంటుంది. ఓకేనా, ఇక్కడ కూడా అంతే ఫ్రెండ్స్. ఎప్పుడైతే మనం ఇచ్చిన రెసిస్టెన్స్ అనేది బ్రేక్ అయితే ఈరోజు జరిగింది చూసారా, ప్రీవియస్లో మనం కొంచెం బ్యాక్ పోతే మనకి ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ బ్యాక్ పోతే వీడియోలో జరిగింది ఈరోజు. ఇదే వెంబడ ట్రేడ్ చేయకుండా ఖచ్చితంగా రీటెస్ట్ చేసుకొని ఏదైనా ఒక బుల్లిష్ ప్యాటర్న్ వస్తే ఇక్కడి నుంచి బై చేస్తాం ఫ్రెండ్స్. ఓకేనా, ఇది క్లియర్. ఇది బ్యాంక్ నిఫ్టీ సినారియో ఫ్రెండ్స్. మీరు ఎప్పుడు ట్రేడ్ చేసుకోవడానికి
థర్స్డే రోజు ట్రేడ్ చేసుకోవడానికి. అయితే మనకి ఇక్కడ ఇంకోటి ఏంటంటే థర్స్డే రోజు మార్కెట్ అనేది ఒక రేంజ్ బౌండ్లో ఉంటుంది, పెద్దగా అప్ అండ్ డౌన్స్ అనేది ఉండవు. ఒక్కోసారి ఏదో సమ్ టైంలో మనకి పెద్ద మూవ్ అని ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకొకటి ఏంటంటే నాకు ఈరోజు వచ్చిన కామెంట్ ఒకటి, మనకి ఈరోజు న్యూస్ ఉంది కదా నిఫ్టీలో ఏం జరుగుతుంది, బ్యాంక్ నిఫ్టీలో ఏం జరుగుతుంది అని చెప్పి చాలామంది అడిగారు. కాకపోతే ఏంటంటే మనకు ఎలాంటి న్యూస్తో సంబంధం లేదు ఫ్రెండ్స్. న్యూస్ అనేది చూస్తాము, కాకపోతే ఏంటంటే మన చార్ట్ దగ్గర న్యూస్ అనేది ఇప్పుడు మనకు నెగిటివ్ న్యూస్ ఉంది, మన చార్ట్ దగ్గర అప్పుడు మనం ఏం చూస్తాం, నెగిటివ్ మన చార్ట్ దగ్గర మనకు అవుపడ్డప్పుడు మాత్రమే మనం నెగిటివ్ సెల్ చేస్తాం. మనకు పాజిటివ్ న్యూస్ ఉంది, మన చార్ట్ దగ్గర ఎప్పుడైతే మనకు పాజిటివ్ అవుపడుతుందో అప్పుడే మనం పాజిటివ్గా ఇక్కడ తీసుకుంటాం. అంతేగాని న్యూస్ అక్కడ ఉందన్నది మాత్రం ఎమ్మటే సెల్ చేయడం లేదా పాజిటివ్ న్యూస్ ఎమ్మటే బై చేయడం అనేది చేయకండి. న్యూస్ ఉన్నప్పుడు నెగిటివ్ న్యూస్ ఉంటే చార్ట్ దగ్గర సెల్ సైడ్ చార్ట్ దగ్గర సెల్ చూపిస్తుందా సెల్, పాజిటివ్ న్యూస్ ఉంది చార్ట్ దగ్గర బై చూపిస్తుందో బై అనేది చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్, హ్యాపీ ట్రేడింగ్. ప్లీజ్ ఫ్రెండ్స్ కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మన తెలుగు ట్రేడర్స్ చాలా మందికి రీచ్ అయ్యే విధంగా మన ఛానల్ని మీ సోషల్ మీడియాలో టెలిగ్రామ్, వాట్సాప్, ఫేస్బుక్ ఏదైనా సరే మీరు షేర్ అనేది చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.